ఆయన ఆ ధోనిలో తలవాల్చుకున్నట్లుగా పడుకోలే, తలవాల్చుకున్నాడు. సముద్రములో ప్రయాణం అవుతున్నట్టు ఆ ధోనే, సముద్రము అనబడి ఈ లోకంలో ప్రయాణం అవుతున్నట్టు మన ధోనెలు అంటే మన శరీరాలు తుఫానులు, గాలులు, వర్షాలు, వరదలు ఇవన్నీ ఏంటో తెలుసు అంటే మన కష్టాలే, మన బాధలే, మన శ్రమలే, మనము ఆ పరిస్థితులు కష్టాలు. బాబోయ్ అమ్మోయ్ అని కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. బాబోయ్ అమ్మోయ్ ఏంట్రా బాబు మన పరిస్థితి ఏమన్నా ఇలాగా అయిపోయిందని చెప్పేసి ఏం చేస్తా ఉంటే చాలా సార్లు అలాంటి ఇరుకులో, అలాంటి ఇబ్బందుల్లో చాలా పర్యాయాలు మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రభుని మనం లేపలేదా ఏమ్మా, లేపలేదా మనం? నేను చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఇలాంటి కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ప్రభుని లేపి, ప్రభువా నేను ఫలానా పరిస్థితులు ఇరుక్కుపోయినాయా, ఫలానా ఇబ్బందులు ఇరుక్కుపోయినాయా అంటూ ప్రభువుని లేపి తట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా యేసునందు మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. నా సోదరులారా, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుతో ఏం చెప్పాలి? ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కష్టంలో, ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి విరుకులో మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు అక్కర్లేదనుకోకూడదు, ప్రభుతో సంబంధం లేదనుకోకూడదు, ప్రభు వలన ప్రయోజనం ఏమి అని అనుకోకూడదు. కానీ మనం ఏం చేయాలి? ప్రభుతో చెప్దాం. ఏమని చెప్దాం? ఇరుకులో ఉన్నాడు ప్రభు. 4వ కీర్తనలో దావీదు ఇరుకులో ఉన్నాడు కదా, ఇది ఇలాగే ఉంచండి. నా నీతికి ఆధారమగు దేవా, మొర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఎవరు లేరు కదా, నీవే నా ఇరుకులో విశాలత కలగజేయవాడవు నీవే. ఇంకెవరు లేరు. ఎవరని అనుకుంటున్నారా మీరు? నీకు ఎవరున్నారా అనుకుంటే నీకు విరికే కలగజేస్తారా తప్ప విశాలత ఎవరు చేయరు నీకు. దావీదు చూసారా, ఇరుకులో విశాలత కలగజేయవాడు నీవే నీవే. అలాంటి ప్రభు దగ్గర మనం కంచేపు గడిపితే తప్పే ఉందంటారు, కంచేపు ప్రార్థన చేస్తే తప్పే ఉందంటారు, ఎక్కువసేపు కూర్చోవటం ఏమైనా నష్టమే ఉందంటారా మనకి?